నమస్తే. టుడే ఆంధ్ర ఈవినింగ్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో రీసర్వే ప్రతిష్టాత్మకంగా సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ సర్వేలో పాల్గొంటున్న ఉద్యోగులు అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. పొలం గట్లపై తిరుగుతూ ఉద్యోగులు సర్వే చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా భూ యజమానులకు సర్వే శాఖ ఉద్యోగులకు మంత్రి అనగాని శుభాకాంక్షలు తెలిపారు. రీ సర్వేను ఎంతో పకడ్బందీగా చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. అందులో సర్వే శాఖ ఉద్యోగులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు. నేషనల్ సర్వే డే, జాతీయ సర్వే మరి యొక్క అంటే ఏదైతే మనం ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రం చేస్తూ ఉందో ఎంతో కష్టపడి రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో అందరికి కూడా నాణ్యమైనటువంటి రిజల్ట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడి ఎప్పుడు కూడా గ్రామాల్లో అలాగే పొలాల మీద తిరిగే ఈ సర్వే ఉద్యోగులందరూ కూడా నాకు శుభాకాంక్షలు. తప్పకుండా ఏదైతే గతంలో ఈ సర్వే తప్పిదాలు జరిగినాయో ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సర్వే విధానం విధి విధానాలను కూడా అందరితో చర్చించి ఒక మంచి వాతావరణమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క రీసర్వే చేస్తూ ఉన్నాం. తప్పకుండా మంచి రిజల్ట్స్ పేద ప్రజలకి అలాగే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే దిశగా మేము సర్వే డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి తప్పకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి వారికి నా యొక్క శుభాకాంక్షలు. మంగళగిరి ఎస్ఎల్ఎన్ కాలనీలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్క్ ని ఆహ్లాదకర వాతావరణంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలతో ఆటలు, పెద్దలతో మంత్రి లోకేష్ మాటలు కలిపారు. వారితో కాసేపు ముచ్చటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ తల్లి కొడుకులుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సాయి మంజ్రేకర్ హీరోయిన్, కొత్త డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా సాంగ్ రిలీజ్ చేశారు. ముచ్చటగా బందాలే అంటూ తల్లి కొడుకుల మధ్య ప్రేమను చూపిస్తూ ఆ సాంగ్ ఉంది. ఇందులో తల్లిని హీరో ఎంత బాగా చూసుకుంటాడు అనేది చూపించారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న వైజయంతికి కొడుకు ఇంట్లో పనులు సేవలు చేస్తూ ఉండడం ఇందులో మనకు కనిపిస్తోంది. సెట్స్ అన్ని రిచ్ గానే కనిపిస్తున్నాయి. విజువల్స్ కూడా చాలా స్టైలిష్ గా తీర్చిదిద్దారు. ఈ నెల 18న వస్తున్న ఈ సినిమా థియేటర్ లోకి రాబోతుంది. కళ్యాణ్ రామ్ కు హిట్ పడి చాలా రోజులు అవుతుంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత విజయశాంతి మళ్లీ సినిమాలో కనిపిస్తున్నారు. దీంతో మూవీపై మంచి హైప్ వచ్చేసింది. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ రోజు కళ్యాణ్ రామ్ రేణిగుంటకు వస్తుండటంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడకు చేరుకున్నారు. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలతో నింపేశారు. హీరో కళ్యాణ్ రామ్, ఎమ్మెల్సీ విజయశాంతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయమే విఐపి విరామ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ విజయం సాధించాలని వారు కోరుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామంలో గురువారం డ్రోన్ కెమెరా చూసిన మద్యం బాబులు పరుగులు తీశారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న నలుగురిని డ్రోన్ సాయంతో మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ గుర్తించి పట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలపై నిత్యం నిఘా కొనసాగుతుందని, డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాని రూదర్ఫర్డ్ జిల్లాగా మారుస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని విమర్శించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధి పేరుతో ఏజెన్సీ ప్రాంతంలో ఖనిజ సంపదను దోచుకునే ప్రయత్నాలు మొదలయ్యాయని, స్థానిక గ్రామ సభలు ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలే ఏకపక్షంగా నిర్ణయాలను ఆమోదించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గత 3 మాసాలుగా ఒక పథకం ప్రకారం అభివృద్ధి, పర్యాటకం పేరుతో గిరిజనుల సంపదని భారీ కార్పొరేట్ సంస్థలకి కట్టబెడుతున్నారు శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటనలు చేయడం, ఆయా ప్రాంతాల్లో రోడ్లు వేయడం, వివిధ సదుపాయాలు కల్పించడం కూడా కుట్రలో భాగమేనని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వర్క్షాప్ పెట్టింది గవర్నమెంట్, ఐటీడీ ఆధ్వర్యంలో వర్క్షాప్ పెట్టారు. ఆ వర్క్షాపులోకి మీడియాని అనుమతించలేదు. మీడియాను అనుమతించకుండా అక్కడ టూరిజం డెవలప్మెంట్ పేరుతోటి ఖనిజ సంపదని కొల్లగొట్టడానికి ఒక పెద్ద ప్రణాళిక
రూపొందించి దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని వాళ్ళందరినీ కూడా మెస్మరైజ్ చేసి వాళ్ళకి కనికట్టులాగా ఇక్కడికి వస్తే ఏదో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుద్ది అనే ఒక మంత్రం వేసి మొత్తం ఏజెన్సీ మీద ఆధిపత్యం, కార్పొరేట్ ఆధిపత్యం కోసం ప్రణాళిక రూపొందించినట్టుగా అర్థమవుతున్నది. అక్కడ ఆ వర్క్షాపు అయిపోయిన తర్వాత వాళ్ళు నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయకుండా ప్రజాప్రతినిధుల చేతనే, తెలుగుదేశం ఎమ్మెల్యేల చేతనే ప్రతిపాదనలు చేయించి దానికి అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ నోటు ఇక్కడ టూరిజం అభివృద్ధి, మినీ పరిశ్రమల ఏర్పాటు, ఖనిజ సంపద అభివృద్ధి. అంటే అభివృద్ధి, టూరిజం మాటున ఖనిజ సంపదని దోచుకోవటానికే అసలు మొత్తం ఎత్తుగడ అంతా అనేది మనకి అర్థమవుతుంది. గతంలో అనేక సార్లు గిరిజనులు ఈ ఖనిజ సంపదని దోచుకోవటానికి కార్పొరేట్ కంపెనీలు వచ్చినప్పుడు బాక్సైట్ కానీ ఇతర మైనింగ్ వీటన్నిటిలో కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన, చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటన చేసిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో దీన్ని ఉపసంహరించుకున్నది. మొన్న ఎన్నికల్లో ఇక్కడ ట్రైబల్ హక్కులకు ఏమాత్రం భంగం కలగకుండా ట్రైబల్ చట్టాలన్నిటినీ పగడ్బందీగా అమలు జరుపుతామని చెప్పిన వాగ్దానం చేసి ఇప్పుడు పూర్తిగా దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఇది ఏజెన్సీని పూర్తిగా కార్పొరేట్ పరం చేయడానికి ఉద్దేశించబడినటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది ఏజెన్సీలు అనేది అర్థమవుతున్నది. ఇప్పటికే రకరకాలైనటువంటి పేర్లతోటి అర్బన్ నక్సల్స్ అని, కగార్ ఆపరేషన్ అని చెప్పి ప్రజల మీద, అమాయకుల మీద పోలీసులను ఉపయోగించి అల్లూరు సీతారామరాజు జిల్లాని రోదర్ఫర్డ్ జిల్లాగా మార్చడానికి ఒక గట్టి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఈ రకమైనటువంటి అండర్ హ్యాండ్లో ఒక చాప కింద నీరులాగా మొత్తం గిరిజనుల యొక్క ఉనికిని దెబ్బకొట్టి కార్పొరేట్ ఆధిపత్యంలోకి ఈ ఏజెన్సీని తీసుకురావడానికి జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాన్ని తిరస్కరించి ప్రతిఘటించాలని చెప్పి మేము పార్టీ పిలుపునిస్తూ ఉన్నాము. చిత్తూరులో వృత్తిరీత్యా నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే ఉపాధి అవకాశాలు ఎక్కువ వస్తాయని, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా మెరుగైన వృత్తి నైపుణ్య శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా జైలులో ఖైదీలకు సంకల్ప స్కిల్ ట్రైనింగ్ కింద మల్టీ స్కిల్ ట్రేడ్ కింద శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ మెకానిక్ వంటి వృత్తుల వారు నైపుణ్యాన్ని పెంచుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖైదీలు శిక్ష అనంతరం సత్ప్రవర్తనతో ఆర్థికంగా ఎదగడానికి సంకల్ప స్కిల్ ట్రైనింగ్ కింద మల్టీ స్కిల్ ట్రేడ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ద్వారా మరింత మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు అటువంటి ఆ స్కిల్స్ లేని వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. స్కిల్డ్ మెంబర్స్ మార్కెట్లో లేవు. సో మీరు ఈ సభలో నేను మీకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమేమి స్కిల్ కోర్సెస్ స్టార్ట్ చేసాము ఒక నెల 2 నెలల ముందు, ఇది ఒక్కటి కంటిన్యూ చేయడం జరుగుతుంది. రెండవది, మీకు మీ ఇంట్రెస్ట్ బట్టి ఏమేమి మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి మీరు ఆ రిక్వెస్ట్ ఇవ్వచ్చు. ఒక 5 మంది, ఒక 10 మంది కూడా ఒక రిక్వెస్ట్ ఇచ్చిస్తే సార్ ఇది కావాలి, ఓకే చేస్తే ఏమవుతుంది, రేపు మీరు ఒక చిన్న ఉద్యోగం స్టార్ట్ చేయాలి. తర్వాత ఇంకొకటి పీడీ గారు ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ గుణశేఖర్ గారు ఉన్నారు. మీరు ఖచ్చితంగా యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, సప్తగిరి బ్యాంక్, ఈ 3 బ్యాంక్ మేనేజర్స్తో ఒకసారి వచ్చి వాళ్ళకి చెప్పాలి 1 లక్ష, 2 లక్షల, 3 లక్షల ఎట్లా లోన్ కోసం అప్లై చేయాలి. ఆ లోన్ మీకు వస్తే మీకు ఎంత వడ్డీ ఉంటుంది, 1 నెలకి, 1 సంవత్సరానికి ఎంత వడ్డీ ఉంటుంది, 5 సంవత్సరాల వరకు మీరు లోన్ తీసుకోవచ్చు. సపోజ్ మీరు 3 లక్షల లోన్ తీసుకుంటే 5 సంవత్సరాలకి మీకు సుమారుగా 3,000 నుంచి 4,000 రూపాయలే, 3,000 నుంచి 4,000 రూపాయలే ప్రతి నెల వడ్డీ ఉంటుంది. అంటే మీరు ఇటు సైడ్ ఇన్కమ్ చూస్తే ఒక 15,000, 20,000 కూడా మీకు సంపాదిస్తే మీకు 15,000 వరకు డబ్బు మిగలచ్చు. ఓకే, సో
ఆర్థికంగా డబ్బు సంపాదించడానికి ఒకటే మార్గం, లోన్. ఇది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఎవరెవరు మీరు ఆర్థికంగా ఈరోజు చూస్తున్నారు, వాళ్ళు క్రెడిట్ ద్వారానే, లోన్ ద్వారానే ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు 1 కోటి లోన్ తీసుకుంటారు, 2 కోట్ల లోన్ తీసుకుంటారు, బిజినెస్ చేస్తారు, బిజినెస్ నుంచి ఈఎంఐ పే చేస్తారు, అంతే. సో మీరు ఖచ్చితంగా ఇది ఒకటే కాదు, మీకు సర్టిఫికేట్ వచ్చింది మీరు పని అయిపోయేది కాదు. మీరు బయటికి వెళ్ళిన తర్వాత లోన్ తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను అది కూడా బ్యాంక్ మేనేజర్ కూడా పిలిచి మీకు గైడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాలి. సార్ ఎలా ఫామ్ ఫిల్ చేయాలి, అన్ని ఫామ్స్ తెలుగులోనే ఉన్నాయి. కూటమి పాలనలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, ప్రశ్నించే స్వరం ఉండకూడదనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అయితే ప్రతిచర్యకు ప్రతిచర్య తప్పక ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు ఆయన. గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తమకే కావాలని చంద్రబాబు నాయుడు అధికార అహంకారం చూపుతున్నారన్నారు. కేవలం ఒక మాట ఇచ్చినాం, ఆ మాట కోసం ఎందాకైనా కూడా పోయిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బలమైన పార్టీగా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఉండడం, దానికి బీజం కర్నూలు నుంచే పడింది. ఆ రోజు నుంచి నాతోనే అడుగులు వేశారు చాలామంది. ప్రతి అడుగులోనూ కూడా ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు గమనిస్తే కూడా మన పార్టీకి ఎవరైనా కూడా సిద్ధాంతం ఏమిటి అని చెప్పి ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏమిటి, సిద్ధాంతం ఏమిటి అని ఎవరైనా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే కంటికి కనిపించేది రెండు కనిపిస్తాయి. ఒకటి, విలువలతో కూడిన రాజకీయాలు చేయడం. రెండవది, విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా గర్వంగా చెప్తాం. నిజంగా ఈ 2 పదాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించి, అదే మాదిరిగా ఒక నాయకుడిగా గట్టిగా ఈ సిద్ధాంతాలను నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశాను. నాలో ఈ గుణాలను చూసి మీరంతా కూడా నాకు తోడుగా ఇన్ని సంవత్సరాల పాటు అడుగు వేశారు. ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నా, రాజకీయాలలో గెలుస్తాం, ఓడిపోతాం, ఇది వేరే విషయాలు. కానీ ఈ రోజుకి కూడా ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా కూడా, ఏ జెడ్పీటీసీ అయినా, ఏ ఎంపీటీసీ అయినా, ఏ సర్పంచ్ అయినా, ఏ వార్డు మెంబర్ అయినా, ఏ కార్యకర్త అయినా కూడా, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకొని ఏ ఇంటికైనా వెళ్ళి ఆ ఇంట్లో చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ, వాళ్ళ ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఏ నాయకుడికైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలం. ఎందుకనంటే మనం రాకమునుపు రాజకీయాలు ఒక మాదిరిగా ఉండి, మనం వచ్చిన తర్వాత రాజకీయాలకు అర్థం ఇది అని చెప్పి తిరగరాసిన చరిత్ర ఏ పార్టీకైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతా. మనమంతా ప్రజల తరపున వాళ్లకు తోడుగా నిలబడాల్సిన సమయం వచ్చింది. గ్రామ స్థాయి నుంచి మనం బలోపేతం, మళ్ళీ ఆర్గనైజ్డ్గా బలోపేతం జరగాలి. జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, గ్రామ స్థాయిలోనూ, ప్రతి స్థాయిలోనూ కూడా మనమంతా కూడా క్యాడర్ను మొత్తం ఏకం చేయాలి.
కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో విస్తరిస్తున్న రోబోటిక్స్, డ్రోన్స్ మరియు ఇంటర్నెట్ ఆర్ థింగ్స్ సంబంధిత ప్రాజెక్ట్స్ ఎక్స్పో విజయవాడ గురునానక్ కాలనీలోని పాఠశాలలో ఆహ్లాదకరంగా జరిగింది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు క్లిష్టమైన ఆధునిక సాంకేతిక అర్థమవడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో అనేక మంది బాలబాలికలు తమ ప్రతిభా సామర్థ్యాలు ప్రదర్శించారు. ఈ శిక్షణ ప్రదర్శన పిల్లల భవిష్యత్తుకు, విద్యకు ఎంతో సహాయపడుతుందని కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కులం పేరుతో దళితులపై అణచివేతలు, అఘాయిత్యాల పరంపర మళ్లీ మొదలైందా అనే అనుమానం కలుగుతోందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విమర్శించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలోని అంగన్వాడీ ఉపాధ్యాయురాలు స్వర్ణలత పైన కులహంకారంతో లైంగిక వేధింపులకు పాల్పడడం చూసి సిగ్గుతో తలదించుకుంటున్నారని బాలకోటయ్య ఆవేదన వెలిబుచ్చారు. దళితుల మహిళపై జరుగుతున్న దాష్టికాలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు కఠినంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని ఒక ప్రభుత్వ హితుడిగా స్పందిస్తున్నారని ఆయన విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం నుంచి వచ్చిన కష్టాలని, నష్టాలని మళ్ళీ భరించకుండా అలాంటి యొక్క ఇబ్బందికరమైన వాతావరణాన్ని తొలగించుకొని కొత్త ప్రభుత్వం కొవ్వొత్త ఆశలతో ఏదో ఉగాది పచ్చలాగా, కొత్త నామ సంవత్సరంలాగా మంచి చేస్తుందని చెప్తేనే ఆశిస్తారు. అందుకనే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రజలు మార్చుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన చేస్తూ 5 ఏళ్లకు ఒకసారి ఆ భగవత్ అవకాశాన్ని ఓటర్ దేవుళ్ళ చేతిలో పెట్టిన మహాభాగ్యం. ఎంతటి దుర్మార్గ పాలకుడైనా, ఎంతటి నియంత పాలకుడైనా, ఎంత ముసోలినైనా, హిట్లర్ అయినా ప్రజాస్వామ్యంలో భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లకు ఒకసారి దిగిపోవాలి, అధికారంలో ఉండడానికి అవకాశం లేదు. అలాగనే మొన్న 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలనని చూడలేక, భరించలేక, ఊపిరాడలేక మనోవేదన చెంది ప్రభుత్వాన్ని మార్చారు. 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కొండ మోయలేకపోతున్నాడని, అంత బలం ఇవ్వకూడదనని ఆ ప్రభుత్వాన్ని దించి 164 సీట్లతో కూటమి మీద పెద్ద కుండ భారాన్ని నెత్తిన పెట్టారు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో అలాంటి అత్యాచారాలే, అఘాయిత్యాలే మొదలయ్యాయా అనే అనుమానం కలుగుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చూడాల్సిన ధర్మం ఉంది. ఇటీవల పిడుగురాళ్ళ సత్తెనపల్లి రూరల్ మండలం కంకణాలపల్లి గ్రామానికి నేను వెళ్ళా. ఆ పల్లెలోని అంగన్వాడీ టీచర్ స్వర్ణలతపై నేను కమ్మవాణ్ణి, మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి, మేము అధికారంలో ఉన్నాం, ఏం పీక్కుంటావో పీక్కో అని అన్న దుర్మార్గమైన ఒక దాష్టీకాన్ని పరామర్శించడానికి వెళ్ళా. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు వెన్నుకున్నది మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి అని అనటానికి కాదు. నేను మాలబిడ్డని. నేను ఎస్సీ సామాజిక వర్గంలో బాలకోటయ్య మాలబిడ్డ, మాదిగ బిడ్డ, రెల్లి బిడ్డ, ముస్లిం బిడ్డ. నేను పోరాడిందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద పిడికడు ఆత్మగౌరవం కోసమని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, ఈ ఆడబిడ్డ మీద, ఈ వివాహిత మహిళల మీద జరిగిన దాష్టీకానికి ముఖ్యమంత్రి గారు నేను తలదించుకొని సిగ్గుపడుతున్నా. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామంలో గల ప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో రేపటి నుంచి చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తరలివచ్చే మాలధార భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. శుక్రవారం నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా 24 గంటలు పర్యవేక్షణలో ఉంటుందని స్థానాచార్యుడు కపీందర్ తెలిపారు.
నేడు భగవాన్ మహావీర్ జయంతి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా జైనుల ఆరాధ్య దైవం మహావీరుడు ప్రబోధించిన పంచ మహావ్రతాలు నైతిక జీవనానికి మార్గదర్శకాలు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ వివాహం చేసుకున్న తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలని చౌడేపల్లి మండలం బిర్జేపల్లికి చెందిన అనూహ్య, చిట్టిరెడ్డిపల్లికి చెందిన వంశీ తెలిపారు. ప్రేమ జంట జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అనూహ్య మాట్లాడుతూ తాను వంశీని గత 7 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని, కులాలు వేరు కావడంతో మా తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించలేదని చెప్పారు. దీంతో తమిద్దరి ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామని చెప్పారు. తమ ప్రాణాలకి ఎటువంటి అపాయం కలగకుండా పోలీసు అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు అనూహ్య, మా ఊరు చిట్టేటిపల్లి. మేమిద్దరం 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. మేము ఇంటర్ చదివేటప్పుడు ప్రేమించుకుంటున్నాం. వాళ్ళది తక్కువ కులమని మా ఇంట్లో నాకు పెళ్లి చేస్తారని మేము ఇంట్లో నుండి వచ్చేసినాం. మా ఇంట్లో వాళ్ళ నుండి మాకు ప్రాణహాని ఉంది, అందుకని మేము పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అందుకని మాకు పోలీసు రక్షణ నా పేరు వంశీ, తన పేరు అనూహ్య. మేమిద్దరూ 7 సంవత్సరాలుగా ఇంటర్ నుంచి ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు మా వేరే కులమని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదు మా ప్రేమని. తనకి వేరే పెళ్లి చేయడానికి చూస్తున్నారు. అందుకే తను వచ్చేసింది. నేను వచ్చేస్తే మేమిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మాకు పోలీసు రక్షణ కల్పించాలని పోలీసు వారిని కోరుకుంటున్నాం. తిరుపతి కాట్పాడి వయా చిత్తూరు రైల్వే డబుల్ లైన్ ఏర్పాటుకు కేంద్రం 1332 కోట్లు మంజూరు చేసింది. 104 కిలోమీటర్ల డబుల్ లైన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. తిరుపతి కాట్పాడి డబుల్ లైన్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఎన్నికల సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు హామీ ఇచ్చారు. ఈ విషయంగా పలుమార్లు కేంద్ర రైల్వే మంత్రిని కలిసి తిరుపతి కాట్పాడి డబుల్ లైన్ ఏర్పాటు విషయంగా ప్రస్తావించడంతో కేంద్రం ఈ పనులకు ఆమోదముద్ర వేసింది. దీంతో చిత్తూరు అభివృద్ధికి కీలక అడుగు కాబోతోంది. గతంలో చిత్తూరు రైల్వే స్టేషన్ లో ఆగని ఎక్స్ప్రెస్ రైళ్లు జిల్లా కేంద్రమైన చిత్తూరు రైల్వే స్టేషన్ లో ఆగనున్నాయి. పుణ్యక్షేత్రాలకు నిలయమైన తిరుపతి, తిరుచానూరు, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయం, కాణిపాకం, గోల్డ్ అండ్ టెంపుల్ వంటి ఆలయాలను సందర్శించాలనుకునే భక్తులకు కేంద్ర రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం సౌలభ్యంగా మారింది. అంతేకాకుండా తిరుపతి కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ తో టూరిజం హబ్ గా మారే అవకాశం ఉంది. చిత్తూరు ప్రజల చిరకాల వాంఛైనటువంటి తిరుపతి కాట్పాడి వయా పాకాల చిత్తూరు బ్రాడ్గేజ్ డబ్లింగ్ లైన్కి సంబంధించి కేంద్ర కేబినెట్ 1332 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అంటే గతంలో రైల్వే ప్రాజెక్టులు అంటే ఒక్కో బడ్జెట్లో 100 కోట్లు 200 కోట్లు మంజూరు చేస్తూ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక ప్రాజెక్ట్ నడిచేది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, ఇటు రోడ్ ప్రాజెక్టులు కావచ్చు, సింగిల్ బడ్జెట్ మంజూరు చేసి కాల పరిమితితోటి వాటిని వెంటనే కంప్లీట్ చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ డబ్లింగ్ కోసం 3 సార్లు రైల్వే మంత్రిని కలిసాం పురంధరేశ్వరి గారి ద్వారా. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు మేము కలిసి రైల్వే మంత్రి గారికి ఇస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదని వారు ఆ రోజు చెప్పడం జరిగింది రైల్వే మంత్రి గారు. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మొన్న సెప్టెంబర్లో రైల్వే మంత్రి గారిని కలవడం జరిగింది ఇదే అంశం మీద. అప్పుడు వారు వెంటనే మాకు ఇచ్చిన స్పందన ఏంటంటే, మాకు ముఖ్యమంత్రి గారి నుంచి చాలా మంచి కోఆపరేషన్ ఉంది. గతంలో కూడా మీరు 2 సార్లు కలిసినప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే ఈ విషయంగా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఖచ్చితంగా ఈ బడ్జెట్లో మీకు ఇది మేము మంజూరు చేస్తామని ఆ రోజు వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ విషయాన్ని పురంధరేశ్వరి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా ఖచ్చితంగా ఇది చిత్తూరు జిల్లాకు చాలా అవసరమైన ప్రాజెక్టు, మీరు మంజూరు చేయాలని చెప్పి రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ రైల్వే ప్రాజెక్టును మనం సాధించుకున్నాం. గతంలో కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే చిత్తూరుకి బ్రాడ్ గేజ్ లైన్ వచ్చింది. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు కృషి వల్ల రైల్వే మంత్రి బండారు దత్తాత్రేయ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ రోజు మనకు బ్రాడ్ గేజ్ లైన్ ఇచ్చారు. ఎప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. ఎన్నికల్లో మోడీ గారు చెప్పిన డబుల్ ఇంజన్ సర్కారు ఈ రోజు డబుల్ లైన్ ద్వారా మనకు చిత్తూరుకి రావడం జరిగింది. ఈ లైన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. ఎటువంటి ఉపయోగాలు అంటే, ఈ డబుల్ లైన్ రావడం వల్ల కార్గోకు సంబంధించి దాదాపు మనకు సంవత్సరానికి
20 కోట్ల కేజీల కార్బన్ డైఆక్సైడ్ నిర్మూలన జరుగుతుంది. అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం చేయడం వల్ల దాదాపు 1 కోటి చెట్లు నాటితే మనం ఎంత పర్యావరణానికి మంచి చేయగలుగుతామో ఈ ఒక్క డబుల్ లైన్ వల్ల పర్యావరణానికి అంత మంచి జరుగుతుంది. అదేవిధంగా రోడ్ విదేశీ మారక ద్రవ్యాన్ని మనం సేవ్ చేసుకోగలుగుతాం. 4,000 రూపాయలకి పెన్షన్ ఇవ్వడం అంటే 3,000 చేర్చి మొదటి మాసం నుంచి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ దిస్ పార్టీ. అలాగే గ్యాస్ సిలిండర్లు 3 చెప్పాం, 3 కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. 2 స్కీమ్లు ఆల్రెడీ. అలాగే మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది యాక్ట్ని. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వంలో తిరుపతి నుంచి కాట్పాడి వరకు రైల్వే లైన్ని డబుల్ లైన్ చేయడం జరిగింది. దీనికోసం మోడీ గారు 1,332 కోట్లు శాంక్షన్ జరిగింది. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి కార్య దీక్షత ఈ స్కీమ్ తీసుకురావడం, సెంట్రల్ గవర్నమెంట్ తేవడం కూడా చాలా గొప్ప విషయం. అలాగే మన ఎంపీ పాత్ర కూడా, దగ్గుమల ప్రసాదరావు పాత్ర కూడా ఇందులో చాలా ఉంది. ఆయన కృషి ఫలితమే ఈరోజు మనకు తిరుపతి కాట్పాడి డబుల్ లైనింగ్ చేయడం జరిగింది. అలాగే బీజేపీ నాయకుల తోడ్పాటు కూడా దీంట్లో ఉంది. జగదీష్ నాయుడు గారు మేడం చెప్పి అన్ని విధాలా ఇది ఉపయోగపడుతున్న రైతులకు, ముఖ్యంగా ఈ మ్యాంగో రైతులకు కానీ, మన వాళ్ళు ఈ మిల్క్ ఏమన్నా చిల్లింగ్ సెంటర్ వాళ్ళు కానీ ఎక్స్పోర్ట్ చేసుకున్నా లేదా పక్క ఊళ్ళలో అమ్ముకోవాలనుకున్నా కూడా ఈ డబుల్ లైన్ ద్వారా అనేక ట్రైన్లు ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళకి అన్ని విధాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఆయనకు 3 అంచెల భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఆయన ఇంటి దగ్గర ఉన్న భద్రతను మినహాయిస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ సమయంలో వెళ్ళినా వేలాది మంది జనము గుమిగూడుతూ ఉన్నారు. వారిని కంట్రోల్ చేసే బాధ్యత, వారిని ఒక ఆర్డర్లో పెట్టే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలాంటిది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి మండలానికి వచ్చినప్పుడు పోలీసు ఎలాంటి వైఫల్యం చెందిందో, ఎలా ఫెయిల్యూర్ అయిందో మనమందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం. దీని మీద హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవుతూ 1,100 మందిని పోలీస్ వ్యవస్థను డిప్లాయ్ చేసినామనే మాటను అనిత గారు మాట్లాడడం జరిగింది. అమ్మ అనిత గారు, మీరు 1,100 మందిని డిప్లాయ్ చేస్తే వారు హెలికాప్టర్ను ప్రొటెక్ట్ ఎందుకు చేయలేకపోయినారు? ఎందుకు చేయలేకపోయినారంటే నేను చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వినండి. దీని మీద మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను జాగ్రత్తగా చూసుకోండి. బాడుకోకు బారానా, మాల్ ఓనర్కు చారానా అన్నట్లు మీ డిప్లాయ్మెంట్ ఉంది. అది ఎట్లా అంటే, మీరు పెట్టిన 1,100 మంది పోలీస్ సిబ్బందిని పరిటాల సునీతమ్మ ఇంటి దగ్గర కొందరిని, పరిటాల రవి సమాధి దగ్గర కొందరిని, అదేవిధంగా మొన్న లింగమయ్యను హత్య చేసిన ముద్దాయిల ఇండ్ల దగ్గర సగం మందిని డిప్లాయ్ చేసి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వస్తున్నారో వారిని కంట్రోల్ చేయడానికి మిగతా పోలీసును 4 భాగాలు చేసి మీరు అక్కడ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చే వరకు ఆ హెలికాప్టర్ దగ్గర గార్డు సరియలేదు. అదేవిధంగా లింగమయ్య ఇంటి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు అక్కడ మెటల్ డిటెక్టర్ లేదు, డిఎఫ్ఎండి లేదు, లేక అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది పడిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. ముందు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీసులకు కానీ ఆ ఊర్లో హింస జరుగుతుంది, ఒక పొలిటికల్ ప్రేరేపణ జరుగుతుంది, గలాలు జరుగుతాయి, అల్లలు జరుగుతాయని ముందే వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఆ లింగమైన ఏ విధంగా హత్య చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. దాన్ని ఒక సగటున ఒక ప్రజా మనిషిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక నాయకుడిగా
దేశంలోనే అత్యంత ప్రజాదరణ నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జరిగిన భద్రతా వైఫల్యం ఏమిటి ఉండదో మనం కూడా ఎంతైనా కూడా గమనించాల్సింది. నిజంగా నేను ఒకటే అడుగుతున్నా, ఈవెన్ ఇంటెలిజెన్స్ పీపుల్ కూడా రాష్ట్రంలో ఉన్న చాలా ఇంటలెక్చువల్ పీపుల్ కూడా దీన్ని ఆలోచించాలి. దేశంలోనే అత్యంత ప్రజాదరణ నాయకుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ మూలకు పోయినా, ఏ సిటీకి వెళ్ళినా, ఏ రాజధానికి పోయినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆయన్ను కలుస్తూ ఉంటారు. కారణం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి ఒక భరోసా, ఒక నమ్మకం. జరిగిన సంఘటన మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలా అనే ఉద్దేశం ఒకటి. దాని వెనుక జరిగిన సంఘటనను యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేసడానికి ఆయన ఆ కుటుంబాన్ని ప్రశ్నించి అనంతపురం వెళ్తే కనీసం దాన్ని కూడా హేళన చేసి మాట్లాడే పరిస్థితి ఈరోజు అధికార పార్టీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే నిజంగా ఎంత ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే మనం నియంత్ర పాలన ఉన్నామా అనేది కూడా ఒకసారి కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.